सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम तत्सत्। మనము ఈ యొక్క ఫలాధికరణం అయిన తర్వాత ఫలాధికరణాన్ని ప్రారంభం చేసి ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్నాం. ఇది పూర్వమీమాంస విషయంలో భాగం అన్నమాట. ఇది దాన్ని బట్టి ఇక్కడ ఈ శృతి ఈ యొక్క సూత్రం వచ్చింది అన్నమాట. ఇప్పుడు మనము 39వ సూత్రము చెప్పుకోవాల్సి ఉంది. 39వ సూత్రం శృతత్వాస్య శృతిలో అలా వినబడినది కాబట్టి అని కూడా చెప్పారు. శృతిలో మనము ఈ విషయం వింటున్నాము అని వచ్చింది. ఇది హేతు అన్నమాట. ఈ శృతత్వాస్య అనేది హేతు. శృతి ప్రమాణం కూడా ఉంది అని. ఈశ్వరుడే కర్మఫల ప్రదాత అని. న కేవలం ఉపపత్తేః ఏవ ఈశ్వరం ఫలహేతుం కల్పయామః. ఒకటి న కేవలం ఉపపత్తేః ఏవ ఈశ్వరం ఫలహేతుం కల్పయామః. ఉపపత్తులు అంటే యుక్తుల ద్వారానే ఈ ఈశ్వరుడే కర్మఫల ప్రదాత అని మేము కల్పించుటలేదు. శృతి ప్రమాణం ఉంది దీనికి అని. కిం తరి అయితే ఏం చెప్తావు నువ్వు? కిం తరిహి శృతత్వాదపి ఈశ్వరమేవ ఫలహేతుం మన్యామహే. తథా చ శృతిర్భవతి సవాయేష మహానజ ఆత్మా అన్నాదో వసుదానః. ఇది ఏవం జాతీయకాః. కాబట్టి కింతరి అయితే మరి యుక్తుల ద్వారానే ప్రతిపాదించటం లేదు. మరి ఏమందరు అంటే ఈశ్వరుడు కర్మఫల ప్రదాత అయ్యున్నాడని శృతివాక్యం కూడా చెప్తున్నది. ఉపనిషత్తులు కూడా ఉద్ఘోషిస్తున్నది అని చెప్తున్నారు. శృతత్వాదపి ఈశ్వరమేవ ఫలహేతుం మన్యామహే. కాబట్టి శృతత్వాతో శృతి వాక్యములను బట్టి కూడా శృతి ప్రమాణాలను బట్టి కూడా ఈశ్వరం ఏవ ఈశ్వరుడే ఫలహేతుం అని మేము భావిస్తున్నాము. మన్యామహే. ఫలహేతువు ఫలకారణం ఫలాధ్యక్ష ఈశ్వర ఏవ అని మేము భావించాం అనుకుంటాం. తథాచ ఈ విషయంలో శృతి కూడా ప్రమాణం చూపించింది. నువ్వు ఆ ప్రమాణాన్ని చూసి ఓహో కర్మఫలదాత ఈశ్వరుడు అని నీకు అర్థం. సవాయేష మహానజ ఆత్మ. కాబట్టి సహ వై ఏష మహానజ అతడే మహానాత్మగానున్నాడు. మహానజ అందువల్ల ఆయన పుట్టుకలేని మహా ఆత్మగానున్నాడు. ఆత్మ అన్నాద వసుదాన. అన్నాదులంతా ఇచ్చేది ఆయనే. ఆ విధంగా వసువులో ఉండేది ప్రతి ఒక్కటి కూడా ఇచ్చేది ఆయనే. ఒక భూమి ఇచ్చాడు అనుకోండి, అన్ని
అన్ని దానిలో పాడి పంట, వజ్రాలు, వైడూర్యాలు, రత్నగర్భ, పశువులు, పక్షులు, జలచరములు, కొండలు, గుట్టలు, బొగ్గు గనులు, ఇనప గనులు, యురేనియం, నీకు ఏవేవి అభివృద్ధి అనే పేరుతో నువ్వు ఏవేవి ఇప్పుడు కూడా వాడుకుంటున్నావు అవన్నీ కలిగిన భూమిని ఆయనే ప్రసాదించాడు. కాబట్టి ఇది ఎంత కర్మఫలత. కర్మ ఫలం లేకుండా కాదు. కర్మ అనేది నువ్వు ఫలం అనేది కోరిక. ఆ కోరిక వల్ల కోరేది కర్మే. అందువల్ల నువ్వు కోరిక కోరావు, ఈశ్వరుడిలాగా కోరావు, బ్రహ్మములాగా కోరావు. సో అకామయిత ప్రజాయ సో అకామయత బహుశ్యాం ప్రజాయేయ అని కోరాడు. ఆయన ఈ విధంగా కోరుకున్నాడు కాబట్టి నేను చాలా మందిని అయిపోవాలని అండబెడ్డ బ్రహ్మాండాదులన్నీ తెచ్చుకున్నాడు. కోరిక వల్ల కర్మ వస్తుంది. ఆయన ఏవేవి భూబ్రహ్మాండాదులన్నీ తెచ్చుకున్నాడో అదంతా కర్మ అన్నమాట. కర్మ. కళ్ళు లేని వాడికి మనము ఇప్పుడు జంతుకులు ఇచ్చాం, అప్పుడు వాళ్ళకి కర్మ అనిపిస్తుంది, భోగం అనిపిస్తుంది. కర్మ ఎందుకని నమ్మలేదు, ఒళ్ళు లేవు. భోగం ఎవడికి? వాడు కర్మ సామర్థ్యం కలిగిన వాడు, కర్మను చేసేదానికి ఉండేవాడికి అది భోగం. భోగమే కర్మ, కర్మే భోగం, ఫలమే భోగము, భోగమే ఫలం. ఫలము కర్మ, భోగము మొత్తము కర్మే. మొత్తం దానికి ఉపాధి లేకపోతే జరిగే పని. ఉపాధి ఉండాలి. ఆ ఉపాధి ఇబ్బంది పడకపోతే అది జరగనే జరగదు. అందువల్ల కర్మ కానీ, కర్మ ఫలాలు కానీ, తద్భోగాలు కానీ అన్నీ కూడా దేహేంద్రియాలన్నీ కూడా ఘర్షణ చేయకుండా ఉండవు, అలజడి పెట్టకుండా ఉండవు అన్నమాట. ఈ ప్రకారంగా అలాంటి భూమిని ఆయన ఇచ్చి ఉన్నాడు అన్నమాట. ఆయన భూమిని ఇచ్చాడు. ఫలం ఇచ్చాడంటే ఎవరికైనా ఫలం అనేటువంటి భూమిని ఇస్తే వాడో, పంటో, ఇల్లు, వాకిల్లో, తోట ఏదో ఒకటి వేసుకోవాలి, బాగా చేసుకోవాలి. మళ్ళీ ఇదంతా కర్మ. అందువల్ల ఫలం వెనకాల కర్మ దాగి ఉంది, కర్మ వెనకాల ఫలం దాగి ఉంది. బొమ్మ బస్సు అది ఎలా అడుగుతారు వీళ్ళందరూ? నాకు అర్థం కాదు. జన్మ ఏమన్నా కర్మ అవుతుంది, కర్మ చేసామంటే జన్మ వస్తుంది, ఫలం అడిగామంటే కర్మ వస్తుంది, కర్మ చేసామంటే ఫలం వస్తుంది. ఇదంతా కలిపి సుఖ దుఃఖ భోగాలు. ఎవ్రీథింగ్ సుఖ దుఃఖ భోగాలు. అట్లాంటివన్నీ ఇచ్చినాడు కర్మఫలాధ్యక్షుడు. కర్మఫలాధ్యక్షుడు అంటే నీకేమో ఐస్ క్రీమ్ ఇస్తాడనుకోవద్దు, ఐస్ క్రీమ్తో పాటు నీకు షుగర్ కూడా ఇస్తాడు. అట్లా బిర్యానీ ఇచ్చాడు అనుకోవద్దు, దాంతో పాటు నీకు గ్యాస్ కూడా ఇస్తాడు, అన్ని ఇస్తాడు. ఇంకా మురిసిపోయే పనేది ఉంది దీంట్లో? మురిసే పనే ఉంది? మురిసే పనేది. అందుకనే నువ్వు ఎప్పుడైనా సరే ఏదో కర్మఫలాధ్యక్షుడు కర్మఫలాలు ఇస్తాడు అందుకనే నువ్వు మురిసిపోయి అందుకోకు, ఆలోచించి అందుకో. అది మనం భరించగలమా లేదా? చాలామంది భోగం అంటే అర్థం తెలియదు. సుఖ దుఃఖాలు రెండు కలిసి ఉంటాయి, సుఖమోహాలు రెండు కలిసి ఉంటాయి. కర్మ అంటే ఫలాన్ని ఇస్తుంది, మళ్ళీ ఆ కర్మ వల్ల మళ్ళా ఫలభోగం అనేది ఉంటుంది, జన్మ ఉంటుంది. అంటే ఒక రకంగా కోరికల ద్వారా ఇరుక్కోవడం జరుగుతుంది అన్నమాట. నువ్వు కోరి ఇరుక్కునేటట్టుగా చేసుకుంటున్నావు. అలా కర్మని, కోరికని, భోగాన్ని నువ్వు అడగడం బట్టి నువ్వేదో పప్పులో కాలేస్తున్నావు. నువ్వు ఆ విధంగా తప్పులో వేసేస్తున్నావు కాదు, ఆ విధంగా నువ్వు పడిపోతావు. మరి ఏం చేయండి స్వామి? ఏది అడిగినా సరే జన్మ ఇవన్నీ ఉంటాయి దాంట్లో.
కాబట్టి ఈ ప్రకారంగా తెలివి లేని వాళ్ళు ఈ విధంగా కోరుకుంటుంటారు అని తెలుస్తుంది. కాబట్టి ఈశ్వరుడే అది ఇచ్చేది. ఇది ఏవం జాతీయ కాహ అంటే మురిసిపోయే విషయం కాదు. కర్మఫలాధ్యక్షుడు కర్మలు ఆ యొక్క కర్మఫలాలను ఇవ్వడం అంటే మురిసిపోయేది అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఆ ఫలం ఆయన ఇచ్చేది. వేరే వాళ్ళు ఇచ్చినారనుకోండి పర్ఫెక్ట్గా ఉండదు అది. ఆయన ఇచ్చేది పర్ఫెక్టే. ఎందువల్ల అంటే దానిలో ఏదో ఒకటి మీకు ఇబ్బంది కలిగే తీరుతుంది అనమాట. అదేదో ఆయన ఏదో మన మీద జాలి దయ ఏముండదో, నిన్ను ఎంత వరకు నిన్ను శోధించాలో, బాగా నిన్ను పర్ఫెక్ట్ చేయాలో, అందువల్ల పర్ఫెక్ట్ కర్మలు ఇస్తుంటాడు, పర్ఫెక్ట్ ఫలాలు ఇస్తుంటాడు. ఆ ప్రకారంగా నీకు వైరాగ్యం రావాలి ఎప్పటికైనా సరే, ఆ రకంగా కర్మల్ని ఇస్తాడు ఆయన. ఈ విషయంలో కర్మిష్ఠులైనటువంటి వాళ్ళు జైమిని కారకుడు ఏం చెప్తారో అది కూడా విను, నీకే తెలుస్తుంది అని చెప్తారు. కనుక ఇక్కడ కేవలము ఉపపత్తి ఒకటే చెప్పలేదయ్యా, ఈశ్వరుని ఫలహేతువుగా చూపడం లేదు. మరేమిటంటే ఆ శృతిలో అలా ఉంది కనుక ఈశ్వరుడు ఫలప్రదాతగా భావిస్తున్నాము. చూడండి ఆ శృతి ప్రమాణం కూడా, అతనే ఈ మహానుభావుడైనటువంటి వాడు, మహానాత్మ, జన్మ మరణాదులు లేనివాడు, ఆ ఆత్మ అన్నాదుడు వసుదాత అని ప్రధానికుముడు. అన్నాదులంతా ఇస్తాడు, వసుద భూమిని ఇస్తాడు అని చెప్పింది. ఇప్పుడు మనము 40వ సూత్రానికి వెళ్తున్నాం. ధర్మం జైమిని రత ఏవా, ధర్మం జైమిని రత ఏవా, ధర్మం జైమిని రత ఏవా, ధర్మం జైమిని రత ఏవా. కాబట్టి ఫలదాత అనేవాడు ధర్మం అని జైమిని అందుకే అంటున్నాడు. ఈశ్వరుడు లేడు ఆయనకి ఫలదాత అంటే ధర్మమే. ధర్మము మీన్స్ కర్మ. వాళ్ళకి ఈశ్వరుడితో పని లేదు. ఈశ్వరుడు అన్నప్పుడు వైరాగ్యం వస్తుంది. ఇంకా ఎక్కువ కర్మలు చేసేవాళ్ళు ఉంటారు, ఈశ్వరారాధన చేయని వాళ్ళు కర్మారాధనే చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి కర్మ అనగానే అనేక రకాలైనటువంటి షోడశ ఉపచారాలు ఉన్నాయి. ఆ ఉపచారాల్లో బడి ఉంటాయి ఇంద్రియాలన్నీ కూడా. మరి ఈశ్వర ధ్యానం చేయడం తగదు, వాళ్ళకి చేయలేదు. అందుకనే కర్మఫలదాత ఎవరో కాదు, ధర్మమే. ధర్మమే కాబట్టి ఈ ధర్మం ఏమిటి అంటే మనిషిని ప్రేరేపించేది అనమాట ఈ ధర్మం అనేటువంటిది. అందుకనే ఆ ధర్మానికి ఇదివరకు కూడా ఒక పేరు చెప్పాం కదా, చోదన లక్షణం ధర్మ, ప్రవృత్తిని కలిగించేసి. అట్లా జైమిని ఈ మాట అంటున్నాడు అయ్యా, అందుకే కదా అని చెప్పేసి అదే ఇప్పుడు చెప్తున్నాడు. ఆ విషయం ఏం జైమినిస్తు ఆచార్య ధర్మం ఫలస్య దాతారం మన్యతే. జైమిని ఎవర్రా బాబు అంటే వ్యాసుల వారి శిష్యుడు. అపరా విద్యకి శిష్యుడు వీడు, పరవిద్యకి కాదు, ఆత్మవిద్యకి కాదు, అనాత్మ అయినటువంటి కర్మకాండ సెక్షన్లో శిష్యుడు ఆయన. వ్యాసుల వారు రెండు చెప్తారు, పరమాత్మ జ్ఞానము చెప్తారు, అపరమాత్మ విషయము చెప్తారు అనమాట. అందువల్ల కర్మ జ్ఞానములు రెండు ఆయన తెలుసుకోవాలన్నాడు అనమాట. ఎవరు? వ్యాస మహర్షి. అందువల్ల మొట్టమొదటి బ్రహ్మం కూడా, హిరణ్య గర్భుడు కూడా రెండు తెలిసినవాడు, పరాపర విద్యలని ఎరిగినవాడు అనమాట. ఇతను మాత్రం ఈ యొక్క అపర విద్య కోసం వచ్చాడు జైమిని. ఒకవేళ దీనికి వచ్చినా సరే పట్టకపోతే పక్కన ఆ సెక్షన్ వేరే చేసేస్తారు, నీకు ఇది అప్డేటెడ్గా లేదు, నువ్వు పక్కకి వెళ్ళి కూర్చోవచ్చు. ఇట్లా ఆ విధంగా కర్మకాండలో ఆయన విద్యార్థి. జైమినిస్తు ఆచార్య ధర్మం ఫలస్య దాతారం మన్యతే. ఈశ్వరం కాదు, ధర్మాన్ని, ఈశ్వరుని ఒప్పుకోడు. అందుకని కర్మిష్ఠులకే మీమాంసకులకి ఈశ్వరుడు ఉండడు, ఈశ్వరుడు అనే మాట ఉండడు. అట్లా
ఈ యజ్ఞోమాదులు నిర్వర్తించేటువంటి వాళ్ళు ఉన్నారు కదా కర్మిష్ఠులు, నైస్గా శంకరాచార్యులు మనం పెట్టి కర్మకాండ చేస్తుంది. అంటే శంకరుడే మనకు అడ్డంగా ఉన్నాడని వాళ్ళకి, కర్మిష్ఠులకి. ఆ శంకరుడి మీద ఇట్లా అపోహ వేసేసినాం అనుకోండి, అప్పుడు అందరూ కూడా ఓహో కర్మకాండకు చెందినవాడా అని ఈ పీఠాధిపతులు ఆ ప్రకారంగా ఎక్కువ చేసి 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 శంకరాచార్యుల వారిని కర్మకాండకు ముడిపెట్టేసినట్టు అయిపోయింది. ఎవరిని ఖండించాడు ఆయన, వాళ్ళ అనుయాయులు, కర్మిష్ఠ అనుయాయులే వీళ్ళకి శిష్యులుగా చేరిపోయారు. అందుకనే అదే కనిపిస్తుంది ఎక్కడ చూసినా. ఆయన విద్య అక్కర్లేదు. అందుకనే శంకర బొమ్మలు పెట్టుకొని ఉండే వాళ్ళందరూ ఒక్కసారి ఒక భాష్యంలో ఒక వాక్యం చెప్పురా చదువుదామంటే వాళ్ళు రాదు. బొమ్మ ఎలా దొరుకుతుంది అంటే మా సురేశ్వరుడు నువ్వు మార్చేసినావే, మా పద్మపాదాచార్యుడు మార్చేసినావే, వీళ్ళందరూ కర్మిష్ఠుల యొక్క వాళ్ళ సంతానం అన్నమాట, మార్చేసావు కాబట్టి అది లోపల పెట్టుకొని శంకరాకే అంటిస్తున్నారు దీన్ని అంతా. అది చూడండి ఎంత మరి ఘోరం అయితే. వాళ్ళ అనుయాయులే ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే శంకర బొమ్మ పెట్టుకున్నప్పుడు ఒక మాట చెప్పు చూద్దాం, చెప్పవాయ అట్లా. అత ఏవా హేతోః ఉపపత్తేస్య. కాబట్టి ఈ ప్రకారంగా అత ఏవా హేతోః, ఈ హేతువుల ద్వారా ఈ యొక్క కారణముల ద్వారా శృతే ఉపపత్తేస్య, శృతియుక్తులు కూడా కనిపిస్తున్నాయి. శ్రూయతే తావదయమర్థః, ఈ విషయంలో మనం వింటున్నాము, ఆ అర్థాన్ని కూడా ఇక్కడ వింటున్నాము మనము. ఏమయ్యా అంటే స్వర్గం కొరకు యాగము చెయ్యము అని. స్వర్గకామోయ చేత దేవమాదిషు వాక్యేషు తత్ర చ విధి శ్రుతేః విషయ భావోపగమాత్ యాగః స్వర్గస్య ఏవ ఉత్పాదకః ఇతి గమ్యతే. అసలు యాగము స్వర్గాన్ని, స్వర్గ ఫలాన్ని పుట్టిస్తుందంట. యాగము స్వర్గ ఫలాన్ని పుట్టించేంత సామర్థ్యం కలిగినటువంటిది యజ్ఞహోమాదులన్నీ. అందుకని ఈ విధంగా శృతి ఇలాగా విధించింది, చూసుకోవాలి. స్వర్గకామో యజేత అని చెప్పింది కదా అని చెప్తారనమాట. జైమిని కార్లే చెప్పేది మాటలు. కర్మే నీకు అన్ని ఇస్తుంది అని. కర్మ చేస్తే నీకు స్వర్గం వస్తుంది, పితృలోకం వస్తుంది, దేవలోకం వస్తుంది, ఆ లోకం వస్తుంది, ఈ లోకం వస్తుంది. అంటే కర్మకు అంత ప్రాధాన్యత అనమాట. వాళ్ళకి దేవుడు ఎవర్రా అంటే అగ్ని అనమాట. అగ్నికి ఏం కావాలి అంటే ఇవన్నీ కావాలి, ఆజ్యాదులన్నీ కావాలి. అన్యతా హి అననుష్ఠాతృకో యగః ఆపద్యేత. అన్యతా హి అననుష్ఠాత్రో అననుష్ఠాతృకో యాగః ఆపద్యేత. లేకపోతే ఈ యాగాదులు ఎవరు చేస్తారండి? చేసే వాళ్ళకే కదా ఈ యాగాదులు చెప్పింది. చేయని వాళ్ళకి యాగాదులు పనిచేయవు, వాడికి ఫలం కూడా కాదు. ఫలం కోరే వాళ్ళకే యాగాదులు చెప్పబడతాయి. అందుకని స్వర్గకామం ఉంది కాబట్టి స్వర్గకామాగ్ని చెయ్యాల్సిందే అని. కాబట్టి లేకపోతే అనుష్ఠానం చేసే వాళ్ళకే కదా వచ్చేది స్వర్గాది ఫలాలు. అందుకని యాగానుష్ఠానం చేయాలి, అందుకే ఇది చెప్పింది. అత్ర అస్య ఉపదేశ వైయర్థ్యం శాత్. కాబట్టి లేకపోతే ఉపదేశం వ్యర్థమైపోతుంది. అయ్యా ఈ కర్మోపదేశం ఉంది, యజ్ఞహోమాదులు చెయ్యండి, స్వర్గకామాదులు పొందండి అనేది వ్యర్థమైపోతుంది అని చెప్తాడు అనమాట. ఈ ప్రకారం వైయర్థ్యంశతో నను అనుక్షణ వినాశిన కర్మణ ఫలం నోపపద్యతః ఇతి పరిత్యక్తోయం పక్షః నైష దోషః శృతి ప్రామాణ్యాత్ శ్రుతేశ్చేత్ ప్రమాణం
యథా అయం కర్మఫల సంబంధః శృతః ఉపపద్యతే తథా కల్పయితవ్యః నచ అనుత్పాద్యః కిమపి అపూర్వం కర్మ వినశ్యన్ కాలాంతరితం ఫలం నచ అనుత్పాద్య కిమపి అపూర్వం కర్మ వినశ్యత్ కాలాంతరితం ఫలం దాతుం శక్నోతి నచ దాతుం శక్నోతి అతః కర్మణో వా సూక్ష్మాః కాచిత్ ఉత్తరావస్థా ఫలస్య వా పూర్వావస్థా అపూర్వం నామ అస్తి ఇతి తర్క్యతే ఉపపద్యతే చ అయమర్థః ఉక్తేన ప్రకారేణ ఈశ్వరస్తు ఫలం దదాతి ఇతి అనుపపన్నం అవిచిత్రస్య కారణస్య విచిత్రకార్యానుపపత్తేః వైషమ్య నైర్గుణ్య ప్రసంగాత్ తదనుష్ఠాన వైయత్యాపత్తేస్య తస్మాత్ ధర్మాదేః ఫలమితి. కాబట్టి ఇక్కడ మనము ఈ యొక్క జైమినీకారుడి యొక్క సిద్ధాంతము, జైమినీకారుడి సిద్ధాంతము అంటేనే పూర్వపక్షం అన్నమాట. అది కర్మ సిద్ధాంతం అని అంటాం. కర్మిష్ఠులకి ఆ సిద్ధాంతము అది సరిపోతుందే కానీ ఇక్కడ ఉపనిషత్ సిద్ధాంతానికి, అద్వైత సిద్ధాంతానికి, ఆత్మ సిద్ధాంతానికి సరిపోతుంది అట్లా. అందుకనే ధర్మం జైమనిరత ఏవా అని చెప్పి, అందుకనే ఆచార్య జైమిని అనమాట. ఎట్లాగైతే వ్యాస మహర్షి ఆయన ఏ విధంగా అయితే పరాపర విద్యలు, విద్యే వేదితవ్యేత్తి అనే పరాపర విద్యలకి ఆయన గురువుగా ఉన్నాడో, మహర్షిగా ఉన్నాడో, ఆ రెండు వ్యత్యాసం చెప్పగలుగుతాడో అట్లా వీళ్ళు చెప్పలేరు. వీళ్ళు ఏకపక్షవాదం. కాబట్టి ఆచార్య జైమిని ధర్మమునే ఫలధాతగా చెప్తున్నారు. ధర్మం అంటే ఈ యొక్క కర్మిష్ఠులు దేవుని కాలు చెప్పే ధర్మము అదేదో సున్నితమైనటువంటి సూక్ష్మమైన విషయం కాదు, కర్మ అని అర్థం. ఎందుకంటే ధర్మము ఎప్పుడైనా సరే మనిషిని ప్రేరేపించాలి. ప్రేరేపిస్తేనే ధర్మం. ప్రేరేపించాలన్నమాట. మనం ఏదో ఒకటి దాన్ని చూసి దాన్ని విని, ఆ మాట విని మనం ఏదైనా చెయ్యాలి, ప్రవృత్తికి లోను అవ్వాలి. అందుకనే చోదన లక్షణో ధర్మ. మనిషికి ఒక రకమైనటువంటి ప్రేరణని కలిగించేటువంటిది, చూపించేటువంటి గుణం ఉండేది ధర్మం. కనుమలకి ఇదే కారణం వలన, శృతి వలన, ఉపపత్తి వలన, ఈ కారణం ఉంది, శృతి వల్ల దానికి యుక్తి కూడా ఉంది, అవన్నీ చూపిస్తుంది. ఏమిటది? స్వర్గకామో ఏ చేత, స్వర్గాన్ని కోరువాడు యజ్ఞము చేయవలెను. పుత్రుడు కావాలన్నాడు పుత్రేష్టిలు చేయవలెను. రాజ్యం కావాలన్నవాడు రాజ్యేష్టి చేయవలెను. ఇట్లా ఉంటుంది. అందుకనే కోరికలు కలిగిన వాళ్ళు ఎవరెవరు ఉంటారో, ఆ రాజులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, జమీందారులు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో వాళ్ళందరూ కర్మకాండ చేయాల్సింది. ముముక్షువైన వాడు ఆ కోరికలు ఉంటే కుదరదు. ముముక్షుత్వం, వైరాగ్య సంపన్నుడు, ముముక్షువు, భక్తుడు, వీళ్ళు దాని జలుబాటు. ఇక మిగిలిన సంసారులు, ఆసక్తి పరులు,
రాజ్యాకాంక్ష ఉన్నవాళ్ళు, రాజకీయ ఆకాంక్ష ఉన్నవాళ్ళు, ఒక జమీందారీ గాడు, ఇట్లాగ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా చేయవలసిందే, వీటి కావాలన్నా చేయాల్సిందే. అట్లా అన్నమాట. స్వర్గకాముడు యజ్ఞము చేయవలనని ఉన్నది మొదలైన వాక్యములలో ఇదే ఉన్నది. స్వర్గకామో యజేత అర్హ సంధ్యాముపాసీత దశపూర్ణయాగం కుర్యాత్ చాతుర్మాసి యాగం కుర్యాత్. ఇట్లా ఉత్తరాయణ దక్షిణాయనాదులన్నీ కూడా ఇవన్నీ కర్మ ఉపాసనల గురించి చెప్పేది. ఇందులో యాగ విధిని గురించి స్పష్టంగా చెప్పి ఉన్నారు. కాబట్టి యాగం స్వర్గదాయకమని తెలుస్తున్నది. స్వర్గాన్ని ఇచ్చేటువంటిది కానీ ఉన్నది యాగం అనేది. యజ్ఞోహమాదిలో స్వర్గదాయకమని, స్వర్గాన్ని కలిగిస్తుందని, ఆ పితృలోకాన్ని కలిగిస్తుంది, దేవలోకాలను కలిగిస్తుంది అని చెప్పబడింది. లేదంటే యాగం ఆచరించేది ఎవరు? కోరుకునేవాడే ఆచరించాలి, కోరుకున్నది కాబట్టి ఆచరిస్తాడు. కనుక యాగ విధులన్నీ వ్యర్థమవుతాయి. కాబట్టి యాగ విధులన్నీ లేకుండా పోతాయి. అందుకని ఈశ్వరుడు అని చెప్పొద్దు. ఈశ్వరుడేమి అట్లాగా యాగ విధులు చెప్పడు. ధర్మం ఒకటే చెప్పేది, కర్మ ఒకటే చెప్పేది. ఏదైతే ప్రేరణ కలిగిస్తుందో ఆ ప్రేరణ కలిగించేటువంటిదే ధర్మము, యాగము, కర్మ అని. అవే నీ కోరికలు తీర్చగలుగుతాయి. చేసిన మరుక్షణమే నశించు. చూసారా? కాబట్టి చేసిన మరుక్షణమే నశించు కర్మకు ఫలమునిచ్చే శక్తి కుదరదని ఆ పక్షమును వదలాము కదా అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే చేసిన మరుక్షణమే కర్మకు ఫలమునిచ్చే శక్తి కుదరదనే. అయ్యా, నువ్వు చేసిన వెంటనే మరుక్షణమే కర్మకు ఫలం ఇచ్చేటువంటి శక్తి ఉంది, అది లేదు. ఆ పక్షమును మేము వదిలిపెట్టాం కదా అంటే అది దోషమేమి కాదు అని శృతి ప్రమాణం ఉంది కదా. ఇట్లా వేదాంతులు ఇలా చెప్పారనుకోండి, కర్మ అనేటువంటిది జడమైనది, కర్మ నశించేది, తత్ఫలం కూడా నశించేది అని చెప్పాం. కాబట్టి పరీక్ష లోకాన్ని చేసుకొని ఆ కర్మలంతా కూడా వదిలేసుకొని సాధన సాధ్యాత నిత్యాత ఇహ కృతాత్వ పూర్వకృతాత్వ సంస్కార విశేషోద్భవ విరక్త ప్రతిగాత్మ విషయే జిజ్ఞాస ప్రవర్తతే అన్నారు కదా. అలాంటప్పుడు మీరు ఎట్లా చెప్తారు కర్మని? కర్మ స్వర్గాదులు ఇస్తుంది, అది ఇస్తుంది, ఇది ఇస్తుంది అని. అది దోషమేం కాదు, శృతి చెప్తుంది కదా. మేమెందుకు చెప్తామో? శృతి చూసుకో. స్వర్గకామో యజేత అని శృతే చెప్పిందిగా. ఏంటి మమ్మల్ని అంటారు? శృతి ప్రమాణం ఉన్నది కదా. శృతి ప్రమాణమైతే ఈ కర్మఫల సంబంధం కుదిరినట్లేగా. ఆ విధంగా మనము సమన్వయం చేసుకోవచ్చును కదా అని వేదాంతులతో అంటాడు. కుదరదయ్యా పై. అందువలన చేసిన కర్మ పూర్తయిన తర్వాత ఒక సూక్ష్మమైన ఉత్తరావస్థ లేదా రాబోయే ఫలానికి పూర్వావస్థగా ఇవన్నీ ఉంటాయి కదా. ఇంత అపూర్వ ఫలం ఉంటుంది కదా. ఒక అపూర్వం ఉన్నదని గ్రహించాలి. అందువల్ల అపూర్వత అంటారు. ఈ షడ్లింగాలు కూడా మనవి కావు, ఇవన్నీ వాళ్ళవే అనమాట. షడ్లింగాలు చెప్పిన విధంగా ఇది సరిపోతుంది కదా అని చెప్పేసి ఎలాగ చెప్పారు మీరు. ఈ ప్రకారంగా ఈ ఈశ్వరుడు అనే మాట లేదు. కర్మఫలాన్ని ఇచ్చేటువంటిది ధర్మము అని చెప్పేసి. ఈశ్వరుడు ఫలం ఇస్తాడనడం కుదరదు అని మీమాంసకులు. ఈశ్వరుడు ఏం ఫలం ఇడయో అని చెప్పేసి. కర్మే ఫలాన్ని ఇచ్చేది. అది ఈశ్వరుడు ఫలం ఇస్తాడనే మాట సరైనది కాదు. గాలిలో దీపం పెట్టి నువ్వు కూర్చుంటే ఎట్లాగా? చెయ్యాలి కానీ అంట. చూసారా? బొలే బాగానే ఉంటాయి చెప్పేదానికి. దానిలో దీపం పెట్టి కూర్చుంటే ఎట్లాగా? కర్మ చెయ్యాలి అని చెప్పినట్టుగా నీ కర్తవ్య కర్మలు నెరవేర్చు అన్నట్టుగా. అందులో గీతా బ్యాలెన్స్ ఏముంటుంది దాంట్లో. ఈశ్వరార్పితమైన బుద్ధితో చెయ్యి కర్మ అని కూడా ఉండదు కర్మకాండ.
ఈశ్వరుడు లేడు అవన్నీ ఎందుకు, అవన్నీ లేకపోయినవన్నీ నువ్వు కర్మ చేయవయ్యా, అదే ఇచ్చింది. నువ్వు నమ్ముకో, ఈశ్వరుడు నమ్ముకోవద్దు, కర్మను నమ్ముకో అని చెప్పేసి. భూమిని నమ్ముకోరా, నీకు పంట ఇస్తుంది అంటాడు. ఈశ్వరుడు పైరు ఉంటాడు, ఏం చేస్తాడు? ఇదంతా ఆయన గుప్పిట్లో ఉందని అనుకోడు. ఆహా, నువ్వు ఇదే బయట ఇప్పుడు ప్రత్యక్షాది ప్రమాణాలతో ఉండేవాళ్ళు భౌతిక శాస్త్రవేత్తలకి బాగానే అనిపిస్తుంది, కానీ అది కరెక్ట్ కాదు. ఆ భౌతిక శాస్త్రవేత్తలకి బాగానే అనిపిస్తుంది, వాళ్ళు నాస్తికులు కూడా ఉంటారు, కర్మకే ప్రాధాన్యత ఇచ్చారు. వాళ్ళు కమ్యూనిస్టులు కావచ్చు, వాళ్ళ శుద్ధ లౌకికవాదులు కావచ్చు, వాళ్ళందరూ కూడా కర్మ చేస్తే ఫలం వచ్చేటప్పుడు ఈశ్వరుడు మధ్యలో ఎందుకు తీసుకొచ్చి పెడతా ఉంటాడు. ఈ జగత్తంతా ఆయన చేతిలో ఉంది అని తెలియకపోతే కర్మ కూడా ఆయన చేతిలోనే ఉంది, కర్మ చేయాలంటే అది అదంటే కర్మ యొక్క స్వాధీనంలో ఫలం ఉంటుంది అనే మాట. ఈ కర్మ, ఫలము, జగత్తు, కాలము, దేశము అంతా కలిపారు. అందుకని తెలుసో తెలియకో మనము వీళ్ళ వలలో పడే ఉంటాం. కర్మిష్ఠులు తెలుసో తెలియకో ఆ మత్తు మనకు కూడా ఉంటుంది. కర్మ ఇస్తుంది కదా, ఏమిటి ఈశ్వరుడా గీశ్వరుడా, నువ్వు కర్మ మీద పెట్టుకో, ఆసక్తి పెట్టుకో, ఫలం మీద పెట్టుకో, కర్మ చేసుకో అన్నట్టుగా ఉంటారు. కానీ కనీసం ఒక్కసారి ఈశ్వరుడు భావిద్దామనే మాట అది రాకపోయేటప్పుడు ఏమవుద్దంటే ఆ కర్మ ఎప్పుడైనా సరే అహంకారాన్ని కలిగిస్తుంది. అందుకనే ఆ కర్మిష్ఠులందరూ కూడా దైవభక్తి లేని వాళ్ళుగా ఉంటారు. రావణాసురుడు చెడాడు, రాక్షసులందరూ మహాకర్మిష్ఠులు అనమాట. దేవతలు అంత కర్మ చేయరు, దేవతలు భావన చేస్తుంటారు. వీళ్ళందరూ రాక్షసులంతా మహాకర్మలు చేస్తుంటారు, పెద్ద పెద్ద కర్మలు చేస్తుంటారు. కాబట్టి ఈ ప్రకారంగా చూస్తే లౌకికవాదులు, రాక్షసులు, అసురులు ఇదంతా ఒకటిగా ఉన్నారు. రాక్షసులు అంటే వాళ్ళకి ఏదో గోర్లు ఉంటాయి, కోడలు ఉంటాయి, కీరలు ఉంటాయి, వాళ్ళు రజోగుణం అనమాట. ఆ రజోగుణం వల్ల కర్మ చేస్తారు అనమాట. రజోగుణం, రజో రాగాత్మకం. ఆ రజస్సు రాగాన్ని కలిగిస్తుంది, కర్మపర రాగాన్ని, అట్లా. అందుకని ఆ రజోగుణంతో చేస్తారు. ఆ రజోగుణము ఎవడెవడుకుంటుందో వాడు కర్మకాండలోనే ఉంటుంది. అందుకనే ఈ లోకానికి నచ్చుతుంది మాటలు, జైవుని చెప్పే మాటలు. చెప్పకుండా అయినా సరే యజ్ఞహోమాదులు కనిపించలేదు అనుకుంటున్నావు, కానీ యజ్ఞహోమాదులు యొక్క చోటు మరి స్మార్త కర్మలు ఉన్నాయి, పూజలు ఉన్నాయి, వ్రతాలు ఉన్నాయి, దానాలు ఉన్నాయి, యజ్ఞాలు ఉన్నాయి. ఇట్లాంటివన్నీ చిన్న చిత్తగా మొత్తం కలిపి స్మార్త కర్మలన్నీ ఉన్నాయి కదా, అది డిటో ఇదే. అందువల్ల పెద్ద పెద్ద యాగ యజ్ఞాలు కనిపించటం లేదు కదా అంటే ఇప్పుడు కనిపించేవి మాత్రం దానికి సాటే, దానికి డిటో అది. ఎందుకంటే వీళ్ళు కూడా ఈశ్వర ఆరాధన చేయరు, కర్మలే చేస్తుంటారు, కర్మఫలాన్ని వాంఛిస్తుంటారు. ఈశ్వర ఆరాధనలో కర్మఫలం ఉండదు, ఈశ్వరుడే ఉంటాడు. కర్మఫలం ఆయన చేతికి ఇచ్చేసి నువ్వేమిస్తే అది మేము తీసుకుంటాము అన్నట్టుగా ఉంటారు. అందువల్ల ఎప్పుడైనా సరే ఆ యొక్క ద్రౌపదిని ఎలాగైతే కుంతి చేతిలో పెట్టారో తీసుకొచ్చి ఆ ప్రకారంగానే ఈశ్వరుడి చేతిలో పెడతారు కర్మఫల. ఆయన ఎట్లా మనకిస్తే ఎట్లా ఆయన ఖర్చులకి ఇవ్వాలి. ఇప్పుడు సంపాదించి ఆయన చేతిలో ఇచ్చేది, ఆయన ఖర్చులకి మనకి ఇచ్చేది. అప్పుడు ఏం చేశాడు, ఆచి తూచిస్తాడు అనమాట. నీ సంపాదన నీ దగ్గరే పెట్టుకున్నావు అనుకోండి, దురుపయోగం చేసేస్తాడు, ఎలా పాడు చేసి పడేస్తాడు. అందుకనే ఈశ్వరుడిని వాళ్ళు అంగీకరించుకొని పోతారు. ఈ కర్మిష్ఠులు ఈశ్వరుడితో మనకేం పని, మన కోరికలు ఉన్నాయి, మన కర్మలు ఉన్నాయి, చేసుకుంటాము, పొందుతాము అని. లౌకికవాదులందరూ అంతే, కర్మ చేస్తే ఫలం వస్తుంది, పని చేసుకోవాలి, ఫలం పొందాలి, సంపాదించుకోవాలి అంటారు కదే. అవన్నిటికీ ఈశ్వరుడు డిజైన్ చేద్దా, ఈశ్వరుడు సంతకం చేద్దా, ఈశ్వరుడు సేఫ్టీలో పెట్టుకోవద్దా, ఈశ్వరుడిని సేఫ్టీగా వద్దా అనేది తెలిసిన మాట్లాడతారు వీళ్ళందరికీ. కాబట్టి ఈశ్వరుడు లేకుండా నీ పనులు
సరిగ్గా జరగవు కదా, నీకు తృప్తిని కూడా, సంతోషాన్ని కూడా, సుఖాన్ని కూడా ఇది. అందుకని ఈశ్వరుడు ఉండాలి. కారణం ఈశ్వరుడైతే కార్యమైన ఫలితాలు విచిత్రంగా అనగా భిన్నంగా ఉండలేరు కదా. ఒకవేళ ఈశ్వరుడు ఫలమిస్తాడనడం కుదరదు. ఈశ్వరుడు ఫలమిస్తాడా అని చెప్పరాదు. కారణం ఈశ్వరుడైతే దీనికి కర్మఫలానికి కార్యమైన ఫలితాలు విచిత్రంగా అనగా విచిత్రంగా ఉంటాయి. ఆ ఫలితాలన్నీ అనగా భిన్నంగా ఉండలేరు, పైగా విచిత్రంగా ఉంటాయి. పైగా కర్మలు కాకుండా ఈశ్వరుడే ఫలదాత అయితే ఆయనకు పక్షపాతం కూడా చూస్తుంది. చూడు, నువ్వు అన్ని తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టావా? అన్ని జీతుకెళ్ళి పెట్టావా ఆయన చేతిలో? ఆయన నువ్వు 10 రూపాయలు అడిగితే 5 రూపాయలు ఇస్తుంటాడు. మళ్ళీ ఇంకొకటి ఏమంటే వాడికి ఏంటంటే వాడు తక్కువ పని చేస్తే వాడికేమో 100 రూపాయలు ఇస్తున్నాడు. నేను ఎక్కువ పని చేసి అయ్యా స్వామి నువ్వు ఇవ్వు నాకు అని చెప్తే నాకేమో 10 రూపాయలు ఇస్తాడు, 5 రూపాయలు ఇస్తాడు, 100 రూపాయలు ఇస్తాడు అని ఈ గొడవలు ఉంటాయన్నమాట. అది దగ్గరగా కూర్చుంటే ఎవరిని చెడగొట్టాల ముందు వాడికి 100 రూపాయలు వేయడమే బెటర్ రా. నువ్వు చెడిపోకుండా ఉండేదానికి నీకు 10 రూపాయలు ఇవ్వడమే మంచిది. నువ్వు చెడిపోకూడదు. వాడు చెడిపోయేదానికి ఉన్నాడు కాబట్టి 100 రూపాయలు ఇస్తాం వాడికి, త్వరగా బావాలి. అందుకనే భగవంతుడు ఆ ప్రకారంగా ఒక పీనాసి లాగా ఒక గట్టిగా ఉన్నట్టయితే నీకే మంచిది. నిన్ను మమకారం చేయకూడదు. ఆయన మమకారం పెట్టుకోకూడదు నీ మీద. మమకారం పెట్టుకోకుండా ఉంటే నువ్వు బాధపడతావు. ఆయన మోహము, ఆయన మమకారము అంతా నీకు అప్లై చేసేసినాడు అనుకో, నువ్వే చేయకూడదు. అందుకనే ఈ ప్రకారం కర్మిష్ఠులు తెలియక ఆయన మీద దోషం వేస్తాడు, పక్షపాతం చేస్తాడు. నువ్వు అన్ని ఆయనకి ఇచ్చి కూర్చున్నావు. పైగా అంటే లౌకిక న్యాయం పెడుతున్నారు ఆయన దగ్గర. లోకులు దగ్గరికి ఏమన్నా ఇచ్చిపోతే కాశీకి వెళ్ళొస్తాను, ఇదో ఈ ప్రాపర్టీ దాచిపెట్టు, వచ్చిన తర్వాత తీరంటే నువ్వు వచ్చేది లేదు పెట్టేది నీ లోపల వీడు అనుకుంటారు. అట్లా ఈశ్వరుడిని అనుకుంటారు వాళ్ళు ఈ లోక న్యాయంతో చూస్తే. ఈయన మనం మోసం చేస్తాడు, ఆయనకి ఇష్టమైన వాళ్ళు ఉంటారు, ఇష్టం లేని వాళ్ళు ఉంటారు అని. అసలు నిజంగా పక్షపాత రహితుడు పరమేశ్వరుడు. అంతేకాదు పక్షపాతమే కాదు, ఆయన దగ్గర కాఠిన్య భావాలు కూడా ఉంటుంది. వైషమ్యంగా ఉంటాడు, విరోధంగా ఉంటాడు, నైపుణ్యములు దాకా ఉంటాడు. అవన్నీ అంటుకుంటాయి నీకు. కర్మానుష్ఠానం దండగైపోతుంది. చేసిన కర్మ అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది. నీకు ఈశ్వరుని అడ్డం పెట్టుకుంటావు ఎందుకు నువ్వు? అందువల్ల నీ ధర్మమే ఫలాన్ని ఇచ్చేట్టుగా ఉంటే, అందువల్ల ఈశ్వరుడు ఏం చేశాడు? ప్రతిదానికి వద్దయ్య అంటుంటాడు. మన కొట్టినా స్వామి అంటే వద్దు, కొట్టద్దు అంటాడు. స్వామి స్వర్గం కోరచ్చా అంటే కోరద్దు స్వర్గం కోరద్దు అంటాడు. ఎందుకు ఆయన మనం పెట్టుకునేది? కాబట్టి ఆయన మాత్రము ఎప్పుడూ కూడా మనకి భోగ విలాసాలకి, మన ఇష్టం వచ్చినట్టుగా ఆలోచనలు చేసేదానికి ఆయన ఒప్పుకోడు. ఆయన కంట్రోల్లో పెడుతుంటాడు మనం అని కర్మిష్ఠులు ఈ విధంగా చెప్తుంటారమ్మా. అందుకని ఈశ్వరుడితో మనకేం పనయ్యా, ఆయన చెప్పేది ఏముంది? అందుకనే ఆ యొక్క కర్మఫలం కోరుకునే వాళ్ళందరూ, కర్మ చేసే వాళ్ళందరూ యాదవుల లాంటి సైన్యాన్ని పట్టుకుపోయినారు. ఈ కర్మ ఫలాధ్యక్షుడు ఉండాలి, మనకి తోడు నీడగా ఉంటాడు అంటే కృష్ణుడు పట్టుకుంది. మీరు పని చేయడేమోనండి, ఈతంతా ఎందుకు మనం గట్టిగా కూడా మాట్లాడినా ఒరే గిరే అని కూడా అనలేమే. అలాంటి కృష్ణుడితో మనకెందుకమ్మ గోల? ఆయనతో మానం మర్యాద, పొరబడి దోలేవాడికి మానం మర్యాద మనం ఇస్తే ఎట్లా కుదురుతుంది అని దుర్యోధనుడు అట్లా ఆలోచన చేసేసినాడు. అర్జునుడేమో ఆ గుర్రాలు దోలే వాళ్ళు కూడా మర్యాదగా పిలిచేవాడు, పూజనీయంగా పిలిచేవాడు, స్వామి స్వామి అని. అట్లా ఈశ్వరుడు నమ్ముకున్నారు వీళ్ళు, వాళ్ళ కర్మను నమ్ముకున్నారు. అందుకని మహాభారత యుద్ధంలోనే దుర్యోధన పక్షం అంతా కర్మపక్షము, అర్జునుడి పక్షం అంతా కూడా ఈశ్వరుడు పక్షం, భగవంతుడు.
ఈశ్వరారాధన. ఇప్పుడు 41వ సూత్రం. పూర్వంతు బాదరాయణో హేతు వ్యపదేశాత్ పూర్వంతు బాదరాయణో హేతు వ్యపదేశాత్. బాదరాయణ మహర్షి, వ్యాస మహర్షి ఈయన ఈశ్వరుడే కర్మఫలదాత అంటున్నాడు. చూసారా, గురు శిష్యులుగా పడి చావాల. వాడు మాట విన్నారనుకో మీరంతే. ఇక అది వాడు గురువుని కూడా లెక్క చేయటం వల్ల కర్మ అంటున్నాడు. నాకు పోటీగా వాడు సూత్రాలు రాసినాడు. ఏం చెప్తామండి, అన్నిటికీ నిగ్రహాదులే గొప్ప అంటాడు వాడు. ఏం కథ చెప్తారు అట్లా. ఒకసారి ఒక కథ చెప్పారు మా టీచర్స్. ఏమయ్యా అంటే ఒక సూత్రం ఉంది ఒకటి. ఎందుకంటే పండితుడైనటువంటి వాడు, విద్వానుడైనటువంటి వాడు ఇంద్రియాలకు లొంగడు, ఇంద్రియ విజేత అంటాడు. ఆయన ఈ మాట విన్నాడు వ్యాసుల వారు. లేదు, పండితానామపి, పండితులు కూడా మోహానికి గురవుతారు అని చెప్పేసి. వాళ్ళు కూడా ఇంద్రియాలని జయించలేరు. నీకు తెలియదులే. మీరు చెప్తారు అలాగా. మరి ఇంత విద్యుత్ ఎందుకు వచ్చింది మన దగ్గర? ఇంత మనం యజ్ఞహోమాదుల ద్వారా అపూర్వత్వాన్ని పుట్టిస్తున్నావే, ఇది గొప్ప విషయమా ఇంద్రియాదులు అని నీకు తెలియదులే బో. అలాగైతే పండిం కాద్దాము. నేను అలాగ నిగ్రహంగా మంచి అర్ధరాత్రి అమావాస్య, అప్పుడు మంచి వర్షం వస్తుంది, తుఫాన్ లాంటి వర్షము. వీడు కుటీరంలో కూర్చొని వీడు ఉన్నాడు, నిగ్రహంగా ఉన్నాడు. అట్లాగేనయ్యా నువ్వు అలాగే ఉండు. ఎవ్వరు ఈ నిశిరాత్రిలో ఎవ్వరు లేపినా సరే లేవకు. ఎవరైనా సరే స్త్రీ గొంతు వినిపించినా సరే లేవద్దు అని అలా నిగ్రహంగా ఉంటాడు. అప్పుడు ఈ వ్యాస మహర్షుల వారే ఒక స్త్రీ రూపంలో వచ్చి ఆ గొంతు అది ఇది బట్టలన్నీ తడుపుకొని దేహంలో అవయవాలన్నీ గోచరమయ్యేటట్టుగా చేసుకొని అక్కడ తలుపు కొడుతుంది. అయ్యా నేను తడిసిపోయాను, శుభ్రంగా ఒళ్ళంతా తడిసిపోయింది, నా వడలన్నీ కనిపిస్తున్నాయి, ఇలాగా నేను తడిసిపోయాను, నేను ఈ ప్రకారంగా నేను రాజుల యొక్క రాణుల దగ్గర నేను ఉంటాను, మంచి అందగత్తిని నేను, అట్లా ఇట్లా చెప్తున్నాను. నేను తీనంటే తీను అని చెప్పేసినాడు. చివరికి ఒక్కసారి నన్ను కొద్దిగా తలుపు తీసి చూడరాదు, కిటికీ తీసి చూడరాదు, నేను ఎట్లా పడుతున్నాను బాధ, చలి వణికిపోతున్నా, నాకు వెచ్చగా ఏదైనా దుప్పటి కావాలి, లేదా మంట పెట్టుకోవాలి, ఏమైనా తాగాలి, ఇట్లా మీరు ఎట్లాగా చేస్తే ఎట్లాగా, ఒక స్త్రీని ఇట్లాగా మీరు అగౌరవపరిస్తే ఎట్లాగా ఇది చెప్పి ఒకసారి కిటికీల నుంచి తొంగి చూస్తాడు. తొంగి చూసిన తర్వాత ఆ రూపమంతా తనలో కనిపిస్తుంటాడు. ఇంకా ఆగలేడు పాపం. ఆ రూపాన్ని చూస్తూ అదే స్మరణకు తెచ్చుకొని చివరికి తలుపు తీసి లోపలికి తీసుకొచ్చి బట్టలు కట్టుకోమ్మా అని చెప్పి ఏదో తనకు ఉండేటువంటి పంచె అవి ఇవి ఇచ్చి చివరికి ఓర్చుకోలేక దాన్ని గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడు వ్యాసుల వారు ప్రత్యక్షం. చూడే, పండితులైనా సరే ఏమైనారు చూసినావా, నువ్వు ఏదో చెప్తావు కానీ. కాబట్టి ఇది బ్రహ్మజ్ఞానం కలిగి ఉంటే దీన్ని విధి నిషేధాలుగా తీసుకోరు, దీన్ని విపరీతంగా తీసుకోరు. వాళ్ళకంటే సర్వం బ్రహ్మ, నువ్వేమిటి కర్మ అన్నావు, దానికి విధి నిషేధాలు అన్నావు, పుణ్య పాపాలు అన్నావు, తప్పొప్పులు అన్నావు, ఇంత చెప్తావు నువ్వు, నీకు మాత్రం ఇదిగో చూసావు ఏమైంది. కాబట్టి నిగ్రహము ఎవరు చేస్తారు అంటే తప్పొప్పులు ఉన్నప్పుడే. విధి నిషేధాలు పెడతావు, పుణ్యం పాపం అనుకున్నప్పుడే. ఇక్కడ అలాంటివి లేదయ్యా. ఆమె సజీవమైనటువంటి చైతన్య రూపము, నువ్వు అలా తెలుసుకోవాలంటే నీకు అట్లా ఏమనిపించదు కదా అని చెప్తాను. అప్పటి నుంచి వాడు వాక్యాన్ని మార్చుకున్నాడు. పండితులు నిగ్రహించుకోగలరు అనే మాట తప్పు. అందుకనే
ఇది కరెక్ట్ కాదులే, పాండిత్యం అనేటువంటిది ఇంద్రియాల నిగ్రహంగా చూస్తుంది, ఇంద్రియాలను నిలబెడుతుంది అనే మాట కరెక్ట్ కాదు అని చెప్పేసాడు. అలాగా బాదరాయణులకి ఈ యొక్క జైవునికి ఒక సంవాదం జరిగింది. పూర్వం చెప్పుకునేవాళ్ళు, నాకు కూడా పూర్తిగా కథ ఇంతే, ఇదే మీనింగే ఉంటుంది దాంట్లో. అట్లా పూర్వంత బాదరాయణ హేతు వ్యపదేశాత్ అని చెప్పేసినారు. దీనికి ఇప్పుడు భాషను చెప్పుకొని ముందుకు పోతాం. ఇప్పుడు చెప్తున్నాడు, బాదరాయణస్తు ఆచార్య. వ్యాస మహర్షుల వాళ్ళే బాదరాయణుడే అంటారు అనమాట, ఇంకేమనరు. ఇది ఒక్క మాటే. కృష్ణద్వైపాయనుడని అది ఇది ఉంటాయి కదా, ఆ మాటలన్నీ తక్కువ. ఈ బాదరాయణుడే మాటే కరెక్ట్. బాదరాయణస్తు ఆచార్య పూర్వోక్తమేవ ఈశ్వరం ఫలహేతం మన్యతే. బాదరాయణ ఆచార్యుడు ఏమంటాడంటే, పూర్వం చెప్పాడు కదా, ఈశ్వరుడే కర్మఫలదాత అనే ఆయన స్టాండ్ అయి ఉంటాడు. ఈ స్టాండ్లోనే ఉంటాడు. అందుకనే ఉపనిషత్తులు కానీ వేదాంతులు కానీ ఈశ్వరుడిని వదిలిపెట్టరు వాళ్ళు. ఎందుకంటే ఆ ఈశ్వరుడే హృదయంలో ఉన్నాడు కాబట్టి. కర్మిష్ఠులకి ఈశ్వరుడు హృదయం ఖాళీ అన్నమాట, కోరికలే ఉంటాయి వాళ్ళకి, దానికి కర్మ జోడింపు. అప్పుడు ఏమైంది, అది ఇంద్రియ విషయ భోగాలే ఉంది. అంటే వాళ్ళు కష్టపడేటువంటి యజ్ఞహోమాదులు ఇంద్రియ భోగాల కొరకే కానీ మరొక దానికి కాదు. ఎందుకు వచ్చినారు భూమి మీదకి అంటే, చార్వాకులకి వీళ్ళకి ఏమి డిఫరెన్స్ కనిపించదు. భౌతికమే ఇది కూడా. ఊరికే శృతిని అంటు పెట్టుకొని ఊరికే అట్లా అనుకుంటారు, కానీ చేసేవన్నీ భౌతిక చర్యలు, వేరే అట్లా. మరి వీళ్ళు శృతిని సమన్వయం కూడా చేయలేరు, వేదాంతులు చేసినట్టు. ఎందుకనే శృతికి ప్రామాణికత ఎలా వస్తుందంటే, సద్వస్తువు ఉంటేనే వస్తుంది. సద్వస్తువు వీళ్ళకి లేదని. మన క్షీణే పుణ్య మర్చిలోకం విశంతే, మరి ఏం చెప్తారు? అది కూడా చెప్పు, అది కూడా వేదాంతులే దాన్ని క్లియర్ కట్గా చెప్పేసి. కేవలాత్ కర్మణ అపూర్వాద్వా కేవలాత్ ఫలం ఇది ఇత్యయం పక్షః తు శబ్దేన వ్యావర్త్యతే కర్మాపేక్షాత్ అపూర్వాపేక్షాద్వా యథా తథాస్తు భవతి కూడా అనొచ్చు, నో ప్రాబ్లము, అది కూడా ఉంటుంది. యథా తథాస్తు ఈశ్వరాత్ ఫలమితి సిద్ధాంతః. ఈశ్వరుడు వల్లనే ఫలం వచ్చేది. అన్నిట్లో ఈశ్వరుడు వ్యాప్తి చెందుకొని ఉంటాడు కాబట్టి కర్మ చేసేటప్పుడు కూడా నీకు ఇంట్రెస్ట్ కలిగిస్తాడు, కర్మ చెప్పిన శ్రద్ధ కలిగిస్తాడు, ఇంద్రియాలు ఏకాగ్రత కలిగిస్తాడు. ఫలం వచ్చినప్పుడు దాన్ని ఎలా వాడుకునేదాన్ని కూడా ఆయన నేర్పుగా నేర్పిస్తాడు. అవన్నీ ఈశ్వరుడు లేకపోతే కర్మ చేసేటప్పుడు కానీ, కోరికలు పుట్టేటప్పుడు కానీ, ఫలాన్ని అనుభవించేటప్పుడు కానీ సేఫ్టీ మ్యాటర్ అనమాట. సేఫ్టీ ఇది మనం ఇలాగైతే సేఫ్టీ అన్ని పెట్టుకుంటాం. కరెంట్ వేసినా సరే సేఫ్టీ కోసము భూమిలో రాగి తీగ వేస్తాం, ఇది ఎర్త్, ప్రతి దానికి ఉంటుంది అనమాట. సో ఏదైనా కరెంట్లో చేయి పెట్టేటప్పుడు కానీ, నడిచేటప్పుడు కానీ, ప్రతి దానిలో మనం ఏవేవి మనకి శరీరం కోసం తెచ్చుకున్నామో ఆ వాటిలో సేఫ్టీ ఉంటుంది. దానికి సేఫ్టీగా ఉండాలి. అట్లాగా ఈ కర్మఫలము సేఫ్టీ ఈశ్వరుడే. కర్మకి సేఫ్టీ ఆయనే, కర్మఫలానికి చేయించేదానికి సేఫ్టీ ఆయనే, అలాగే కర్మఫలాన్ని అనుభవించేదానికి సేఫ్టీ ఆయనే. అన్నిటికీ ఆయనే ఉంటాడు. అది మర్చిపోతుంటారు వాళ్ళు. కుతః హేతు వ్యపదేశాత్. దీనికి హేతువులు కూడా ఉన్నాయి, కారణాలు కూడా ఉన్నాయి.
ధర్మాధర్మయోరపి కారయతృత్వేన ఈశ్వరః హేతుః వ్యపదిశ్యతే. ధర్మాధర్మములు ఉన్నాయి, దానికి చేయించేవాడు కూడా ఈశ్వరుడే. అందుకనే ఇదే కారణం అని చెప్తున్నా. ఫలస్య చ ధాతృత్వేన ఏషైః ఏవ సాధు కర్మ కారయతి తం యమేభ్యో లోకేభ్యో ఉన్నీషతే ఏషవో ఏవ అసాధు కర్మ కారయతి తం యమధో నినీషతే ఇతి స్మర్యతే చ అయమర్థః భగవద్గీతాసు స్మర్యతే చ అయమర్థః భగవద్గీతాసు అపి. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్య అచలాం శ్రద్ధాం తామేవ విదదామ్యహం. ఎవడెవడైతే భక్తిపూర్వకంగా శ్రద్ధాపూర్వకంగా ఆ భగవదారాధన చేస్తున్నాడో, ఈశ్వరారాధన చేస్తున్నాడో వాడిని అదే విధంగా అచలాం శ్రద్ధాం, అచలమైన శ్రద్ధను కలిగించి, అంటే ఆ శ్రద్ధ ఎప్పుడు కూడా తొలగకుండా చెలించకుండా అట్లాంటి శ్రద్ధను కలిగించి వాడిని నేను ఆదుకుంటున్నా, కాపాడుతున్నా, అనుగ్రహిస్తున్నా అంటున్నాడు. సాతయా శ్రద్ధయా యుక్తః తస్య ఆరాధనమీహతే. ఆ విధంగా శ్రద్ధా భక్తుల ద్వారానే ఆయన ఆరాధించాలి. మనకి శ్రద్ధ అంటే ఆస్తిక్య బుద్ధి అనమాట. లభతే చ తతః కామాన్ మయా ఏవ విహితాన్ హితాన్ ఇతి సర్వవేదాంతేషు చ ఈశ్వరహేతుకః ఏవ సృష్టయో వ్యపదిశ్యంతే తదేవ చ ఈశ్వరస్య ఫలహేతుత్వం యతో సకర్మానురూపాః ప్రజాః సృజతి. విచిత్ర కార్యానుపపత్యాదయః అపి దోషాః కృత ప్రయత్నాపేక్షత్వాత్ ఈశ్వరస్య న ప్రసజ్యంతే. కాబట్టి ఈ ప్రకారంగా ఈ సూత్రము ఇంతటితో చెప్పి వాళ్ళు ఫలాధికరణాన్ని సమాప్తి చేస్తున్నారు. ఇక్కడ మనం ఇది చెప్పుకున్న తర్వాత ముందుకెళ్ళాలి. కాబట్టి బాదరాయణస్తు ఆచార్య, బాదరాయణ మహర్షి ఏం చెప్తున్నాడో అది చెప్తాడు. పూర్వోక్తమేవ ఈశ్వర ఫలహేతం అనితే, ముందుగానే ఆచార్య మహర్షి బాదరాయణుడు ఈశ్వరుడినే ఫలహేతువుగా భావిస్తున్నాడు. ఆయన ఈ విషయమే పతంజలికారుడు కూడా తెలుసుకోవాల్సి వచ్చింది. ఈశ్వర ప్రణిధాన ద్వారా ఈశ్వరుడిని మన ప్రణిధానం చేయకపోతే, నమస్కరించుకోకపోతే మనకి లాభం లేదు. ఈ సాధనలన్నీ ఉట్టిదే, కర్మేంద్రియ సాధనలు అయిపోతాయి, ఉపాధి సాధనలు అయిపోతాయి. ఎవరున్నారు వీటికంతా మూలకారుడు? అది లేకుండా పోతే తప్పయ్యారు. కేవలం కర్మ వలన కానీ. అందుకనే ప్రతి ఒక్కడు ధనికులు అంటే ఎవడరా ధనికులు అంటే ఈశ్వరుడిని గొప్పగా భావించుకున్నవాడే ధనికుడు. ధనము గొప్పగా భావించుకున్నవాడు ధనికుడు కాదు. ఈశ్వరుడిని గొప్పగా భావించుకొని ఉంటే వాడే ధనికుడు అన్నమాట. ఎందుకంటే నీ దగ్గర ఏంటంటే భౌతిక ధనమే ఉంది కానీ ఈశ్వర ధనం లేదు. ఈశ్వర అనుగ్రహమే ధనం. ఈశ్వర భావన లేకపోవటమే నీకు ధనం లేదు. ఈశ్వర భావన ఉండాలి,
భగవద్భావన ఉండాలి. అది లేనే లేదు. ఏదందో అందుకనే ఈశ్వర భావన లేని ఆ యొక్క ధనము, ఫలము, కర్మ ఇవన్నీ కూడా చార్వాకుల వలె అయిపోతుంది. చార్వాకులు వేసుకో, తినుకో, సంపాదించుకో అన్నట్టు అయిపోతుంది. అంతేగాని ఒరే దానికి ఏం మీనింగ్ లేదా? అంటే క్లబ్బుల్లో వాళ్ళకి ఏం పని? ఈశ్వరారాధన లేదు. ఈశ్వరారాధన లేదు వాళ్ళకి. తినో, తాగు, మజాకరం, బస్ అంతే అయిపోయింది. ఏం పని కదా అట్లా. అందుకనే కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాల్లో చేరి కూడా ఆ యొక్క పరమేశ్వరుడికి సమర్పించిన కానుకలు కొట్టేస్తున్నామంటే అప్పుడు నీకు ఈశ్వర ఆరాధన అంటే ఇది ముఖ్యం. వాళ్ళందరూ అవన్నీ ఉండిల్లో వేసి ఆ రాముల వారిని మొక్కుకొని పోతుంటే నువ్వు ఉండిల్లో తీసుకునేవాడుగా ఉన్నావు అంటే నువ్వు ఎంత దరిద్రుడు చూడ. అవి రాముల వారి దగ్గరే చేరి ఏం పని ఇదంతా అసహ్యంగా లేదు నీకే? అసహ్యం అంటే రాముడి కంటే నిధి గొప్ప. త్యాగరాజేమో నిధి చాలా సుఖమా, రాముడి సన్నిధి చాలా సుఖమా అని చెప్పినారా. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా అంటే రాముడు సన్నిధే చాలా సుఖం అంటే నిధి కాదయ్యా అంటే నువ్వు ఏంటి ఉండిల్లో దరిద్రం. అన్ని వదులుకొని రాముడైతేనేమి, పాండవాదులైతేనేమి అరణ్య మార్గం పడితే నువ్వు ఏం పనులు చేస్తున్నావు ఒక్కసారి ఆలోచించచ్చు కదా. దరిద్రం తప్పు చేసి అంటే అందుకనే ఎప్పుడైతే అంతర్ముఖమై ఆలోచన నీకు ఎప్పుడైతే కలగదో అప్పుడు ఇట్లాంటి పనులే చేస్తాం. అంతర్ముఖం ఎందుకు ఆలోచన చేయాలంటే అంతర్ముఖంలోనే ఒకడున్నాడు కృష్ణుడు. ఇతరులు ఎరుగకున్న ఈశ్వరుడు ఎరుగుడా విశ్వదాభిరామ వినురు కూర్చొని ఉన్నాడు అక్కడ. యో వేద నిహితం గుహాయం పరమేయమన్. అది తెలియకపోతే ఇదే సంగతి. ఎవరికి ఎంత కర్మిష్ఠులరా మీరు? చార్వాకులతో ఒకటే అయిపోయినారు మీరు. చార్వాకులు అదే చెప్తున్నారు. కావో పీవో మజావడవో నువ్వేంటి కర్మ చేసి స్వర్గం కావాలంటావు, అది కావాలంటావు, ఇది కావాలి, ఇద్దరు ఒకటే కాలేదా? అది చూస్తే వాడికి వేదం లేకుండా చార్వాకుడు, వేదం పెట్టుకోవాలి చార్వాకుడు. నువ్వు ఏం పర్లేదు ఇవన్నీ కర్మకాండకి అంత ప్రాధాన్యత ఇస్తావే, ఈశ్వరు ఆరాధన లేదా? అందుకనే ఈశ్వరారాధన చేయని వాడు పత్రం ఫలం పుష్పంతో ఏమనుకోలేడు. వాడికంతా కూడా ద్రవ్యాలతోనే సంబంధం. కాబట్టి బాధరాయణుడు ఈశ్వరుడే కర్మఫలదాత అంటున్నాడు. కర్మహేతు ఉన్న ఈశ్వరుడే కాబట్టి కర్మకి కారణం కూడా ఈశ్వరుడే. కేవలం అపూర్వం వలన దాని ఫలితం వస్తుందన్న వాదాన్ని తూశబ్దంతో వాళ్ళు కొట్టిపారేసినారు, తొలగించేసి. అది తూశబ్దం ఏం చెప్తుందంటే కేవలం కర్మ అపూర్వం అనే మాట తూశబ్దం వచ్చేసింది. పూర్వంతో బాధరాయణ హేతు వ్యపదేశాత్ తూశబ్దం చేత ముందు చెప్పినటువంటి పూర్వపక్షవాదులు కర్మిష్ఠులని తూశబ్దం చేత నెట్టిపారేసి బాధరాయణుడు వాళ్ళు యుక్తిపూర్వకంగా శృతి వాక్యపూర్వకంగా చెప్తున్నారు విషయాన్ని. అంతేకాదు కర్మను లేదా అపూర్వాన్ని బట్టి ఏదైనా కానీ ఫలదాత మాత్రం ఈశ్వరుడే. అది కర్మమే కావచ్చు, లేకపోతే అపూర్వత్వాన్ని కలిగించేది ఏదైనా కావచ్చు, ఇచ్చేవాడు మాత్రం ఈశ్వరుడే. ఎందువలన అంటావా? ఏతువని చెప్పడం వల్లే అనే కారణమయ్యా. కర్మకి కారణము ఆ విధంగా కర్తలో కూర్చున్నవాడు, ఫలంలో కూర్చున్నవాడు ఆయనే కాబట్టి ఈ కారణాల వల్ల నేను చెప్తున్నాను. ధర్మాధర్మములకు కూడా ఈశ్వరుడే కారహిత. ధర్మాధర్మాలకు కూడా ఈశ్వరుడే కారహిత అనగా ప్రేరణకర్తగా ఉన్నాడు కాబట్టి కనుక హేతు అని చెప్పబడుతుంది. ఎవరిని ఈ లోకము నుంచి పైకి తీసుకొని వెళ్ళదలిచినాడో అతని చేత ఈశ్వరుడే సత్కర్మలు చేయిస్తున్నాడు అనమాట. ఎవరినైతే ఆయన ఈ లోకము నుంచి పైలోకాన్ని తీసుకెళ్తున్నాడు అంటే మరో జన్మకి,
ఎవరినైతే ఈ లోకము ఈ శరీరేంద్రియ సంబంధ బాంధవ్యాలతో కూడుకున్న ఈ జన్మ నుండి మరో జన్మకు తీసుకెళ్లేవాడు అతని చేత ఈశ్వరుడే సత్కర్మలు చేయిస్తాడు. అని మంచి జన్మ శుచీనా శ్రీమతాంగే హే యోగ భ్రష్టోపి జాయతే. ఇలాంటి నీకు మళ్ళా ఇంకొక ఉపాధిలో మంచి జ్ఞానాన్ని, మంచి భక్తిని, మంచి గురువుని, నీకు మంచి శాస్త్రమును నీకు అందిస్తాను అని ఇక్కడ మంచి సత్కర్మలు చేసి శమధమాదులు కలిగించి ఆ విధంగా ఈ యొక్క మహనీయుడి యొక్క సేవలో ఉంచి నిన్ను మరొక జన్మకి అర్హతని కలిగించేటట్టుగా చేస్తున్నాడు ఆయనే. ఈ విధంగా ఏదో అని చెప్పడం వల్ల ధర్మాలు అందుకనే ఎప్పుడు కూడా ఈ నిమ్మకాయ ఇంత పని చేస్తుంది, ఈ కుంకుమ ఇంత పని చేస్తుంది, ఈ అక్షతలు ఇంత పని చేస్తుంది, అట్లా మాటలు చెప్పొద్దు. ఈశ్వరుడే పనిచేసి నిమ్మకాయలు పనిచేస్తే ఇంకేముంది, నిమ్మ తోట ఏం కావాలి. నిమ్మకాయ అంటే నిమ్మకాయ మొహంకాయ, నిమ్మకాయ తల కిందగా పెట్టుకో, అది పెట్టుకో, ఇది పెట్టుకో, నేను ఇచ్చిన బూడిద రాసుకో, నేను ఇచ్చినటువంటి అక్షతలు జల్లుకో. ఏం మాటలు రాయిదంతా ఈశ్వరుని వదిలేసి ఇట్లాంటివన్నీ చెప్తుంటారు. వాళ్ళ మాటలు నమ్మి దాంట్లో పడద్దు. వాడు ఎవడైనా కావచ్చు అట్లా. కాబట్టి ధర్మాలకు కూడా ఈశ్వరుడే కారయిత అనగా ప్రేరణకర్తగానున్నాడు కనుక హేతు అని చెప్పుబడుతున్నాడు. ఆయనే హేతువు సర్వకర్మలకి. ఎవరిని ఈ లోకం నుంచి పై లోకం వెళ్ళి తెలిసినాడో అతన్ని ఈశ్వరుడే ఆయన చేత సత్కర్మలు చేయించేవాడుగానున్నాడు. మంచి సంకల్పాదులు కలిగిస్తున్నాడు. ఎవరిని అధో లోకములోనికి తీసుకువెళ్ళదలిసినాడో పాపాత్ములుగా పుట్టించటము, అట్లాంటివన్నీ అసత్కర్మలు చేయిస్తాడే. కౌశిక బ్రాహ్మణంలో చెప్పేసినాడు, కౌశికోపనిషత్తు. ఈ విషయం గీతలో కూడా ఉంది. అందువల్ల ఆయన మనకి ఎట్లాంటి మెటీరియల్ అందించాలి, మంచి క్వాలిటీ అందించాలంటే ఆయనే అందించాలి. నువ్వు ఆయన ప్రయత్నం చేయలేదనుకో, ఆయన గురించి ఆలోచన చేయలేదనుకో, మంచి మెటీరియలే ఇవ్వడు నీకు. అంటే జ్ఞానమా కర్మ. మంచి మెటీరియల్ ఏంటంటే జ్ఞానము, జ్ఞాన సాధనలు. జ్ఞాన సాధనలు మనకి ఇచ్చారంటే మంచి ఇచ్చాడు. మనకి జ్ఞాన సాధనలు లేదు, పుణ్యపాపాలు పెట్టేసినాడు, ధర్మాలు పెట్టేశాడు, విధి నిషేధాలు పెట్టేశాడంటే మనల్ని పాపం ఆయన ఇబ్బంది పెట్టేవాడు. మన చేత అసత్కర్మలు చేయిస్తున్నాడు ఆయన. ఎవడెవడు నా యొక్క ఏ శరీరమును శ్రద్ధగా ఆచరిస్తాడో, నా యందు శ్రద్ధగా ఎవడైతే అర్చిస్తున్నాడో వానికి అందులోనే అచంచలమైన శ్రద్ధను కలిగిస్తాను అని చెప్పేసి ఈ ప్రకారంగా కూడా ఆయన యో యో యాం తను భక్త శ్రద్ధయా చితమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదదామ్యం. అది వాడికి సరైనటువంటి సద్గతిని నేనే కలిగిస్తున్నానయ్యా. వాడు అశ్రద్ధ గలవాడై ఆ దేవుని ఎవడైతే సహా తయా శ్రద్ధయా యుక్త తస్యారాధనమీహతే, వాడు ఎవరైతే అటువంటి శ్రద్ధ కలిగినటువంటి వాడు ఆ పరమాత్మని ఆరాధిస్తున్నాలని అనుకుంటాడో, ఆ మూర్తి నుంచి ఆ యొక్క అర్చామూర్తిని ఆరాధిస్తున్నాడో, ఏ శాలిగ్రామాన్ని ఆరాధిస్తున్నాడో, ఏ నామరూపాదుల్ని పెట్టుకొని ఆరాధిస్తున్నాడో, ఆ యొక్క మూర్తి నుండే శాలిగ్రామం ఉండే నేను వాడిని విధించిన కామములను పొందును. వాడు ఆ ప్రకారంగానే వాడికి ఏదేది విధించానో ఆయా కోరికలంతా వాడు పొందేటట్టుగా నేను చేస్తాను, వాడికి కలిగిస్తాను నేను అని చెప్పేసి. కాబట్టి భగవంతుణ్ణి నువ్వు ఆరాధించినట్లయితే నీకు ఆ కర్మని సరిగ్గా చేయించేటట్టు చేస్తాడు, ఆ కర్మలో సరైన ఫలం వచ్చేటట్టుగా కూడా చేస్తాడు. భగవద్ ఆరాధన నీవు మనసులో పెట్టుకొని కానీ ఉండినట్లయితే నీ యొక్క వ్యవహార రంగం అంతా పవిత్రం చేసేస్తాడు. నీ భార్యా బిడ్డలు అంత వ్యవహారం అంతా చక్కగా సరిదిద్దేస్తాడు ఆయన. ఎందువల్ల అంటే నువ్వు మంచి విశ్వాసపాత్రుడు, ఆయనే మంచి నమ్మకమైన వాడు, మంచి సత్పురుషుడు,
సత్యస్వరూపుడైన ఆయన్నే నువ్వు పట్టుకోన్నావు కాబట్టి, ప్రపంచాన్ని గౌణంగా చేసుకున్నావు కాబట్టి, ఆయన ముఖ్యంగా చేసుకున్నావు కాబట్టి, నువ్వు ఆ ప్రపంచంలో ఆయన యొక్క సత్తాతో, ఆయన యొక్క అనుగ్రహంతో నువ్వు సరిగ్గా జీవించేటట్టుగా కూడా ఆయన నీకు అనుగ్రహిస్తున్నాడు. అది బాగా తెలుసుకోవాలి పరివేశం. కాబట్టి ఈశ్వరారాధన లేకుండా మాత్రం ఉండదు. సర్వ వేదాంతములు ఎందో ఈశ్వరుడు అనే దానికి కూడా శృతిలోనే ప్రమాణం ఉంది, బయట కాదు. సర్వ వేదాంతములు ఎందు ఈశ్వర హేతుకంగానే సృష్టులు చెప్పబడుతున్నాయి. ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు సో అకామయేత బహుశ్యాం ప్రజాయేత. ఇట్లాగే ఉంది సృష్టికర్తను గురించి. కాబట్టి సర్వ వేదాంతములు ఎందు ఉపనిషత్తులు ఎందు ఈశ్వర హేతుకంగానే ఈశ్వరుడు కారణం వల్లనే సృష్టి స్థితి లయాదులన్నీ కూడా వస్తున్నాయి అని యతో వాయుమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతి తద్బ్రహ్మ ఇది విజిజ్ఞాసస్వ అని ఇంత చక్కగా చెప్పాడు. ఈ మాటలకి ఏమైనా అర్థం ఉందా? నీ దగ్గర ఏమన్నా జేమిని ఏమన్నా ఉందా? ఏమి లేదు. కర్మ చేసుకో స్వర్గం అంటావు. అది లౌకికల కంటే ఇది వేదం చదువుకొని మాటలు ఏమిటి? లౌకికులు ఇలాగే చేసుకుంటున్నారు. కర్మ చేసుకోవడం, సంపాదించుకోవడం, తినుకోవడం. నువ్వు అదేనా? ఈశ్వరుడు ఫలహేతువుగాను చూడడం లేదు. కాబట్టి ఈశ్వరుడు ఫలహేతువు కావడం అంటే తమ తమ కర్మలకు తగినట్లుగా ప్రజలను సృష్టిస్తున్నాడు. అప్పుడు ఏ కర్మ ఎలా చేయాలో ఆ ప్రకారంగానే సృష్టిస్తున్నాడు. జ్ఞానాన్ని ఎలా పొందాలో వాడిని అలాగే సృష్టిస్తున్నాడు. కాబట్టి ఈశ్వర ఆరాధన వల్ల మనకి కలిగేటువంటి కన్ఫ్యూషన్స్ ఉండవు. ఈశ్వర ఆరాధన చేయలేదు, కన్ఫ్యూషన్ కలిగిపోతుంది. ఎందుకంటే అన్నీ ఉన్నాయి, అన్ని ఉన్నట్లు సేని ఉన్నాయి. ఈశ్వర ఆరాధన చేసే వాళ్ళకి ఎవడు ఎలాగా అనుభవించాలో అన్నీ ఆయన అధ్యక్షతలో జరుగుతుంది. కన్ఫ్యూషన్ ఉండదు. ఈ గందరగోళ స్థితి ఎప్పుడు వస్తుందంటే ఈశ్వర ఆరాధన చేయకపోతేనే నీ మనసులో విచిత్రమైన భావాలు కలిగి ఒకటి చేసి ఇంకోటి చేసేస్తాడు. కాబట్టి ఈశ్వరుడు అలా చేయడు. కాబట్టి విచిత్రంగా కార్య సృష్టి కావడానికి కారణము జీవులు చేసిన ప్రయత్నాన్ని కర్మలను బట్టి ఈశ్వరుడు వ్యవహరించడం. జీవుడు ఇట్లా చేస్తున్నాడు కాబట్టి ఈశ్వరుడు ఒప్పుకోకుండా, ఈశ్వరుడు కర్మఫలాధ్యక్షుడిగా పెట్టుకోకుండా జీవుడు చేసేటువంటి కర్మలు ఉన్నాయి, ఆ ప్రయత్నాలు కర్మ ప్రయత్నాలు, అది ఈశ్వరుడు లేకపోతే గందరగోళం. కానీ ఈశ్వరుడు ఉంటే ఈశ్వరుడు యొక్క అధ్యక్షతలో అవన్నీ నిర్దోషములైపోతాయి. అందువలన ఎట్టి దోషములు ఈశ్వరుడి కంటవో ఈశ్వరాధ్యక్షతలో జరిగితే నీకు రావు, ఆయనకి అంట. ఇద్దరు హాయిగా. కాబట్టి మేము ఒక్క మాటే చెప్తాం, ఈశ్వరుడు అధ్యక్షతలోనే అన్నీ కొనసాగుతున్నాయి అని అనుకోరాదు. అది ఎంత మంచి మాట అది. అంతా నేనే చేశానంటావే, ఏదో ధనం ఉద్ధరిస్తుంది అనుకుంటావు, శరీరం ఉద్ధరింపబడుతుంది అనుకుంటావు, ఆస్తులే కాపాడుతాయి అనుకుంటావు. ఇవేమి కరెక్ట్ కాదు. ఈశ్వరుడే మనల్ని చూసేది, అది కూడా హృదయంలో కూర్చొని చూస్తున్నాడు. ఆ మాట మాత్రం వదిలిపెట్టుకో అని బాదరాయణలో ఈ విధంగా చక్కగా వినయపూర్వకంగా ఈ యొక్క జైమినీకారుడికి బుద్ధి చెప్పినాడు. ఇది ఇంతవరకు జరిగిందనమాట. ఫలాధికరణం అంటే ఇది. హరి ఓం తత్సతు. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇది తృతీయ అధ్యాయము ద్వితీయ పాదము ఫలాధికరణము సమాప్తి అయింది. ఇది శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ గోవింద భగవత్పాద ఓం భగవద్ పూజ్యపాద శిష్య శ్రీమశంకర భగవత కృతౌ శ్రీమచ్చారీరక మీమాంసా భాష్యే తృతీయాధ్యాయస్య ద్వితీయపాదః ఫలాధికరణం సమాప్తం. హరి ఓం తత్సత్. అందుకని యజ్ఞ హోమాదులు నిర్వర్తించే వాళ్ళు ఎవడి పేర్లు కూడా అంతా భగవంతుడి పేర్లు పెట్టుకుంటారు, కానీ
ఆ అగ్ని అని, లేకపోతే ఆజ్యమని, లేకపోతే ఘృతమని, లేకపోతే సమిధులని, ఆ ఇట్లాంటి పేర్లు పెట్టుకోరు. మరి కర్మ అయితే గొప్పగా ఆ పేర్లు పెట్టుకోవచ్చు కదా నువ్వు. నిన్ను పెట్టి ఒరే అరణ్యం అరణ్యం రారా అంటాడు, లేదా ఘృతం ఘృతం రారా అంటాడు, లేకపోతే సమిధులు ఎన్నో రకాల సమిధులు ఉంటాయి, ఆ నవధాన్యాలతో పేర్లు పెట్టి పిలుచుకుంటాడు. ఏం చేయటం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా జడాలు. కర్మ అంటేనే జడము, ఈశ్వరుడు అంటేనే చైతన్యము. ఈశ్వరుడి యొక్క అధ్యక్షతలోనే కర్మలో అన్ని జరగాలి. నువ్వేమో కర్మకు ప్రాధాన్యత ఇస్తుంటావు. ఇది హరి ఓం తత్సత్.